హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మైన్క్రాఫ్ట్ గేమ్ ప్లే. ఈరోజు అయితే నేను రోజు ఆడుకుండే మైన్క్రాఫ్ట్ నా వరల్డ్ ఉంది ఇది. సో నేను దీంట్లో రోజు ఆడతాను. ఈరోజు నేను మీకు నా సర్వైవల్ వరల్డ్ని అయితే చూపించబోతున్నా. ఇదంతా నేను సర్వైవల్లోనే చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇది నా ఫస్ట్ హౌస్. ఈరోజు నేను మీకు అంతా చూపించబోతున్నాను, నా ఇల్లు ఇంకా నా వరల్డ్ని. ఇది ఒక చిన్న బాల్కనీ, ఇది మెయిన్ హాల్, లివింగ్ రూమ్. ఇందులో ఏం లేదు, ఖాళీ. అండ్ ఇందులో అయితే అన్నీ వార్కి వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలో అవన్నీ అందులో ఉన్నవి. అండ్ ఈ చెస్ట్లో అయితే ఇట్లా అన్ని వుడ్స్, టైప్ ఆఫ్ వుడ్స్, ఇంకా స్టాక్స్ ఆఫ్ సాప్లింగ్స్, అవన్నీ నేను ఒకసారి అంటే ఒక టూర్ లాగా వెళ్ళాను, అప్పుడు చేశాను, అవన్నీ కలెక్ట్ చేశాను. అండ్ ఇది నా బెడ్రూమ్. అండ్ అది నా సీక్రెట్ బ్యారెల్ ఫ్రెండ్స్. నా సీక్రెట్ బ్యారెల్లో ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్, అవన్నీ నేను మైన్ చేశాను. అండ్ ఇవన్నీ ఫర్నేస్, బ్లాస్ట్ ఫర్నేస్, స్మోకర్ అండ్ యాన్యువల్. ఇందులో అన్ని ఎన్చాంటింగ్ బుక్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్చాంట్మెంట్స్. అండ్ ఇందులో టైప్స్ ఆఫ్ స్టోన్ కట్టర్ ఒక్కటి క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను. అండ్ ఇది నా టోటల్ హౌస్. అండ్ నేను మీకు నా కింద ఫ్లోర్ని అయితే చూపిస్తాను. ఎస్, ఇది నా కింద ఫ్లోర్ ఇది. అండ్ ఇందాక మీకు చూపించింది అది నా సెకండ్ ఫ్లోర్. ఇటు నుంచి ఒక డోర్ బయటికి వెళ్ళటానికి. అండ్ ఇది ఇంకొక రూమ్. ఇది ఇక్కడ ఇంకా జస్ట్ ఏం లేదు. అండ్ ఇది ఇంకొక రూమ్. ఈ రూమ్లో నుంచి కూడా మనము బయటకు అయితే వెళ్ళొచ్చు. అండ్ మీకు విలేజర్ సౌండ్ వస్తుంది కదా. ఎస్, ఆ సౌండ్ ఎందుకు వస్తుందంటే కింద నేను విలేజర్ బ్రీడింగ్ ఫామ్ అయితే పెట్టాను. వీళ్ళంతా నా కార్టోగ్రాఫర్స్. వీళ్ళంతా మ్యాక్స్ లెవెల్లో ఉన్నారు. అండ్ వీళ్ళ ద్వారా నాకు వచ్చిన మ్యాప్స్ అయితే ఇవి: వుడ్ల్యాండ్, ఇంకా వుడ్ల్యాండ్ మ్యాన్షన్, ఇంకా ఓషన్ ఎక్స్ప్లోరర్. వాటి దగ్గరికి నేను వెళ్దామని ట్రై చేసిన, నేను ఎంత దూరం వెళ్ళినా కూడా అది నాకు ఆ మార్క్స్ చూపించట్లేదు ఫ్రెండ్స్ కరెక్ట్గా. సో ఫ్రెండ్స్, వీళ్ళు నా విలేజర్స్. వీళ్ళంతా నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విలేజర్స్. అండ్ ఇది నా విలేజర్ బ్రీడింగ్ హాల్. ఇక్కడైతే నేను తీసుకురాలేదు ఇంకా. అండ్ ఇప్పుడు మనమైతే పైకి వెళ్దాము. నేను మీకు నా ఫామ్ హౌస్ని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, ఇది ఇంకొక బ్యాక్ డోర్ ఇది. అండ్ అది నా ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అంటే నా దృష్టిలో కింద ఫామ్ ఉంటుంది అండ్ పైన హౌస్ ఉంటుంది. ఫామ్ హౌస్. సో ఇదంతా నా ఫామ్. అండ్ ఇది నా హౌస్. ఇది నా క్లాక్ ఫ్రెండ్స్, ఇక్కడ పైన ఉన్నది. అండ్ ఇందులో కూడా అన్నీ వార్కి వెళ్ళేటప్పుడు కావాల్సిన సామాన్. అండ్ ఇది అబ్జర్వర్, ఇంకా ఏదైనా మెయిన్ బిల్డ్స్ అయితే చేసేటప్పుడు అవి. అండ్ ఇదైతే ఫుడ్. నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఒక టూర్ లాగా ఒక ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ కలెక్ట్ చేశాను, ఈ యాపిల్స్. అండ్ ఇది నా చిన్న బ్రూవింగ్ హాల్. ఇది బ్రూవింగ్ స్టాండ్.
అండ్ ఇందులో బ్రూవింగ్కి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇది ఒక యాన్యువల్. అండ్ ఇది నా బెడ్రూమ్. అండ్ ఇది నా సీక్రెట్ బ్యారెల్. ఇందులో కూడా ఆ బ్యారెల్లో ఉన్నవే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్. అండ్ అది నా ఆటోమేటిక్ షుగర్ కేన్ ఫామ్. అది నా ఆటోమేటిక్ వూల్ ఫామ్. అండ్ మిగతా ఆటోమేటిక్ ఫామ్స్ ఏమి పెట్టలేదు ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే ఇక్కడ కింద అన్ని ఫామ్స్ అంటే ఇదంతా నేను మాన్యువల్గా చేస్తాను, ఆటోమేటిక్ ఏం అవసరం లేదు నాకు. ఈ పిగ్స్ ఎక్కువ యూజ్ లేదని ఈ పిగ్స్ అన్ని చిన్న ఫామ్ అయితే పెట్టాను, చిన్నది. అండ్ అది నా మష్రూమ్ హౌస్. అందులో ఏముందంటే మీరు గెస్ట్ చేయగలరా? ఎస్ ఫ్రెండ్స్, అందులో నేనేం పెట్టుకున్నానంటే ఇందులో నా ఎన్చాంటింగ్కి కావాల్సినవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఇది ఓన్లీ ఫర్ ఎన్చాంటింగ్ అండ్ గెస్ట్స్ కోసం. ఇది నా ఎన్చాంట్మెంట్ కోసం. అండ్ ఇవి నా ఎన్చాంట్మెంట్కి కావాల్సిన వస్తువులు. ఒక చిన్న బెడ్. అండ్ ఇది సోఫా. ఎట్లా ఉంది ఫ్రెండ్స్ నా మష్రూమ్ హౌస్? అండ్ ఇది ఒక విండో, ఇక్కడ నుంచి అన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్. ఆ ట్రీ హౌస్ అయితే ప్రస్తుతం బిల్డ్ అవుతుంది, అది ఇంకా కంప్లీట్ కాలేదు. నేను మీకు అట్లా చూపిస్తాను నెక్స్ట్ వీక్ అని అనుకుంటున్నా. నేను మీకు ఇదంతా వీక్లీ వన్స్ మాత్రమే చూపిస్తాను నేను నా సర్వైవల్ వరల్డ్ని. అది కూడా ఏదైనా స్పెషల్గా చేస్తేనే. బర్రే. అండ్ మీరు న్యూ ఇయర్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అండ్ ఇది నా ఫౌంటైన్. ఇదైతే మా బ్రదర్ క్రియేట్ చేశాడు, ఇంత పెద్ద ఫౌంటైన్ ఒక విలేజ్లో చూసి. అండ్ నేను ఒక చెట్టు మీద ఇంకొక చెట్టుని ఎందుకు పెంచానంటే, నేను ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా తప్పిపోయినప్పుడు నేను ఆ ట్రీస్ని గుర్తు పెట్టుకొని రావచ్చని ఈజీగా. ఫ్రెండ్స్, నేను ఈ మధ్య ఒకటి గమనించాను. ఏంటిదంటే చూడండి ఫ్రెండ్స్, నా ఇంట్లో డాగ్స్ ఏం లేవు కదా, ఆ డాగ్స్ అన్నీ టెలిపోర్ట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. అండ్ అసలు ఈ పిల్లి ఇక్కడ నుంచి లెగవట్లేదు, ఈ పిల్లులన్నీ ఇక్కడే సిట్ అయిపోతున్నాయి. నేనైతే వాటిని సెట్ చేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, నేను అసలు ఈ డాగ్స్ని నా ఇంట్లోకి తీసుకురాలేదు, అయినా కూడా అవి వచ్చేసి అంటే అవి టెలిపోర్ట్ అవుతున్నాయి. నేను దాన్ని ఈ మధ్యనే గమనించాను. ఇదేంటిది? ర్యాబిట్ ఫుడ్. నేను ర్యాబిట్స్ని ఏం పెంచుకోవట్లేదు, కానీ నాకు ర్యాబిట్ ఫుడ్ ఎట్లా వచ్చింది? నాకు తెలిసి ఈ క్యాట్స్ నుంచి వచ్చినాయి అని. ఓకే, నేను అనుకుంటున్నా మన రియల్ వరల్డ్లో అంటే లైక్ అవర్ రియల్ లైఫ్లో చూడండి ఫ్రెండ్స్, నేను ఆ క్యాట్ని స్టాండ్ చేశాను, అయినా కూడా అవి బెడ్ మీదకి వచ్చేసి సిట్ అయిపోతున్నాయి. అవి నేను ఆటోమేటిక్గా చేయకుండానే. అది నేను ఇప్పుడే గమనించాను ఫ్రెండ్స్. మైన్క్రాఫ్ట్, అది ఒక మైన్క్రాఫ్ట్ క్యాట్. ఫ్రెండ్స్, నేను మీకు ఇందాక ర్యాబిట్ గురించి చెప్తున్నాను కదా, మనము మన రియల్ లైఫ్లో ర్యాబిట్స్ని పెంచుకున్నప్పుడు కొన్ని పిల్లులు వచ్చి దాన్ని తినేస్తాయి కదా. అన్నీ మన రియల్ లైఫ్లో జరిగేవన్నీ మైన్క్రాఫ్ట్లో జరుగుతున్నాయి.
అంటే ఇక్కడ ఈ మైన్క్రాఫ్ట్ వరల్డ్లో కూడా క్యాట్స్ ర్యాబిట్స్ని తింటాయని అనుకుంటున్నా. దీన్ని మనం తినచ్చా? నో, దీన్ని మనం తినలేము. అండ్ ఇది నా ఆటోమేటిక్ షుగర్ కేన్ ఫామ్. అండ్ ఇది నా పార్టీ హౌస్. ఈరోజు మనము ఇక్కడ కేక్ అయితే కట్ చేయబోతున్నాము. ఎస్, కేక్ కట్ చేద్దామా? లాస్ట్లో కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీకు నా సర్వైవల్ వరల్డ్ని చూపిస్తున్నాను కదా. ఇంకా నేను అక్కడ మీకు కనపడే ట్రీ హౌస్ని అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నా ఈరోజు. అండ్ ఇది నా పార్టీ హాల్. పార్టీస్ నేను ఎప్పుడైనా మన సబ్స్క్రైబర్స్లో ఎవరిదైనా బర్త్డే కానీ, లైక్ న్యూ ఇయర్ కానీ, నా బర్త్డే కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డే కానీ ఉన్నప్పుడు మాత్రమే నేను ఇక్కడ పార్టీ హాల్లోకి వచ్చి ఒక కేక్ కట్ చేస్తాను ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం నేనైతే మా బ్రదర్ బర్త్డేని కేక్ కట్ చేశాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నాకు ఇన్వెంటరీలో ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి అయితే ఎస్, నాకైతే ఆకలి వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏదో ఒకటి తినాలి ఫ్రెండ్స్. నాకు మైన్క్రాఫ్ట్ వరల్డ్లో ఆకలి వస్తుంది, రియల్ వరల్డ్లో కాదు. రియల్ లైఫ్లో కాదు. ఎస్, ఇప్పుడు నేను ఏం తినాలి? ఓకే, నేనైతే బ్రెడ్ చేసుకుంటాను. ఇక్కడ చాలా వీట్ అయితే ఉంది కదా. ఓకే, నేనైతే ఫస్ట్ ఇక్కడ మళ్ళీ ఫార్మింగ్ చేయబోతున్నాను. ఇవన్నీ కలెక్ట్ చేస్తే మనకి ఒక వీట్ మళ్ళీ సీడ్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. సో నేను అన్నీ ప్లాన్ చేయాలి ఇప్పుడు. మనకి 12 సీడ్స్ వచ్చినాయి, ఇంకా 7 వీట్. వాట్ ఈస్ దాట్? మనకి ఒక సీడ్ ఇంకా ఒక వీట్ వస్తుంది కదా. ఓకే, మనకి 2 సీడ్స్ ఇంకా 1 వీట్ అయితే వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక స్విమ్మింగ్ పూల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అది టైం ఉంటే చేద్దాము, లేదంటే నేను నెక్స్ట్ వీక్ అయితే చేస్తాను. ఎస్, ఇప్పుడు సీడ్స్ని అయితే ప్లాన్ చేస్తాను. ఈ డెట్ అయితే అంత వెట్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా వెట్గా కానీ ఉంటే అప్పుడు మనకి ఫుడ్ కొంచెం త్వరగా పెరుగుతుంది. ఓకే, నేనైతే అన్నీ లాస్ట్లో కలెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ అయితే వీటిని తీసేసి ఎస్ అన్నీ తీసేసాను. అండ్ ఇప్పుడైతే ప్లాన్ చేస్తాను. అండ్ అసలు నాకైతే ఇట్లా మైన్క్రాఫ్ట్లో వాన పడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాన పడినప్పుడు మనం పనుకుందామని వెళ్ళినా కానీ మనం పనుకోలేకపోతున్నాము. అందుకే ఇంకా వాన ఉంటే కొంచెం డార్క్ అయిపోతుంది అంతా, ఇంకా మనం పనుకోలేకపోతున్నాం, అంటే పని చేసుకోలేకపోతున్నాము. సో అది నాకు ఇష్టం లేదు. సో ఇదైతే నేను స్మాల్
అంటే లార్జ్ చెస్ట్ కాదు, ఒక సింగిల్ చెస్ట్లో అయితే పెట్టుకుంటా. ఇప్పుడు నాకు ఏమున్నాయి తినడానికి? ఇప్పుడు నేను నా ఫామ్ హౌస్కి అయితే వెళ్ళాలి. నాకు అక్కడ మాత్రమే ఫుడ్ ఉంది. ఫ్రెండ్స్, నేను అసలు ఒకటి మర్చిపోయాను. మనము వీట్ కలెక్ట్ చేసుకున్నది మనం బ్రెడ్ చేసుకోవటానికి కదా, నేను అది మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ లేదు కదా. ఓకే, ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు దీంతో ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకుందాము. యా, మనకైతే క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసింది. నేనైతే ఆ క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ పెట్టుకుంటా. అండ్ నేను ఇప్పుడు బ్రెడ్ ఎట్లా చేయాలో చూస్తా. యా, ఒక 5 బ్రెడ్ అయితే సరిపోతుంది. ఈ స్మాల్ చెస్ట్లో అయితే వీట్ పెట్టేసుకుందాము. ఇంకా ఇది ఏంటిదో ఇది కూడా పెట్టేసుకుందాము. ఎస్, మనం ఒక్కటి తింటే 2 ఫుడ్ అయితే ఫిల్ అవుతుంది. ఎస్, ఓకే. ఇప్పుడు రెయిన్ పడుతుంది కాబట్టి మనం పనుకోవడానికి ట్రై చేద్దాము. నేనైతే అసలు ఇక్కడ ఇమ్మీడియట్గా ఒక ప్లాంక్ని అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్. అసలు వీటితో చాలా పెద్ద గోల. అసలు ఈ పిల్లులు బెడ్రూమ్లోకి వస్తే చాలు పనుకుంటున్నాయి. అసలు ఇది నా బెడ్రూమా, పిల్లుల బెడ్రూమా? వెళ్ళిపో, ఇక్కడి నుంచి కూడా వస్తుంది. నువ్వు లేదు, వెళ్ళిపో నువ్వు లేదని చంపేస్తా. వెళ్ళు. ఎస్, అక్కడే ఉండు. ఇదేంటి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పిల్లి ఇంకా డాగ్ ఏదో చేస్తున్నాయి. ఫ్రెండ్స్, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఏయ్, రాకండి మీరు ఇక్కడ. వెళ్ళిపోండి మీరు బయటికి. వెళ్ళు పిల్లి, దొంగ పిల్లి. అల్లవే, వెళ్ళు బయటికి వెళ్ళు. నీకోసమే డోర్ ఓపెన్ ఉంది, బయటికి. మళ్ళీ కూర్చుంటావు. వెళ్ళు, నడు బయటికి నడు. స్టాండ్. అంతే, నువ్వు లోపల రాకు. సగం లోపలికి వచ్చి సగం బయట ఉంది. ఫ్రెండ్స్, నేనైతే ఈ టెక్నిక్ని వాడబోతున్నా. వెదర్ క్లియర్. ఇంకా టైంని కూడా డేకి సెట్ చేసుకుంటా. బెడ్రూమ్లోకి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, దొంగ పిల్లుల్లారా. ఇస్ ఓకే. అండ్ ఇప్పుడు నేను నా స్నో ఐలాండ్ అయితే చూపించాలనుకుంటున్నా. స్నో ఐలాండ్ కాదు ఫ్రెండ్, నాకైతే ఇంకా కొంత పని అయితే ఉంది. నేను మీకు చెప్పాను కదా, ఈరోజు అయితే ఆ బిల్డ్ని కంప్లీట్ చేసేయాలని. ఎస్, ఈరోజు మనము దాన్ని కంప్లీట్ చేద్దాము. ఇవి తీసుకుందాము, ప్లాంట్స్, అండ్ చేసేద్దాము దాంతో, ప్లాంట్స్తో.
2 స్టాక్స్ అయితే సరిపోతున్నాయా చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మిగతావి? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన దగ్గర 3 స్టాక్స్ ఆఫ్ ప్లాంక్స్ అయితే ఉన్నాయి. అండ్ సాక్ ఫోల్డింగ్ అయితే చేసుకుందాము, ఇప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. సాక్ ఫోల్డింగ్ బిల్డ్స్లో ఉంటుంది. ఇక్కడ సాక్ ఫోల్డింగ్, ఎస్ సాక్ ఫోల్డింగ్. దీనికి బ్యాంబూ ఇంకా స్ట్రింగ్స్ కావాలి. నేనైతే ఇంకొక ట్రిప్కి వెళ్ళాలి బ్యాంబూస్ కలెక్ట్ చేసుకోవటానికి. అండ్ నాకు స్ట్రింగ్స్ కూడా కావాలి. సరే ఫ్రెండ్స్, మనము సాక్ ఫోల్డింగ్ లేకపోయినా చేయాలి, తప్పదు. సో ఇది ఎక్కువ హైట్ లేదు కాబట్టి కంప్లీట్ చేద్దాము వీటితో. క్రౌచ్ అయ్యి అయితే చేద్దాము. చేయలేకపోతున్నాము. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాము. ఇది చేయగలమా? నో ఫ్రెండ్స్, చేయలేకపోతున్నాము ఇప్పుడు కూడా. ఇప్పుడు రాదా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. ఎస్, ఇప్పుడు వచ్చింది, అమ్మయ్య. అండ్ ఇప్పుడైతే దీన్ని ఫిల్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు దీన్ని ఎస్ నో, అసలు ఇట్లా చాలా కష్టం అవుతుంది కదా. నో, ఎస్ ఎస్, సక్సెస్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేసేద్దాము. ఓకే, ఎస్ ఎస్, మనము కింద పడకుండా ఉంటే చాలు. ఇప్పుడు స్టాక్ అయిపోయిందా? ఇక్కడ కాదు, ఇక్కడ 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 అండ్ ఇక్కడ. అండ్ ఇప్పుడైతే పైకి ట్రాక్టర్ అయితే ఓపెన్ చేద్దాము. ఎస్,
ఫ్రెండ్స్ మనమైతే కింద ఇంత ప్లేస్ వరకే గ్లాస్ అయితే పెడదాము, కొంత ప్లేస్ వరకు. అండ్ మిగతాదంతా ఇక్కడ కార్పెట్ అయితే వేసేద్దాము. ఇప్పుడు వెళ్ళి వుడెన్ ప్లాంక్ని కూడా కలెక్ట్. ఓకే, నేనైతే అసలు చాలా ప్లాంక్స్ పడతాయని చాలా ప్లాంక్స్ అయితే చేసుకున్నాను. నా దగ్గర ఇంకా 2 స్టాక్స్ అయితే ఉన్నాయి. నేను ఈ 2ని కూడా ఇందులో కలుపుకుంటా. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే సరిపోతుంది. ఓ, మన క్యాట్ అయితే పడిపోయింది. ఎస్ ఫ్రెండ్స్, సక్సెస్. అండ్ మనము ఏం చేద్దామంటే డే చేసుకుందాము ఫస్ట్, వెదర్ కూడా క్లియర్ చేసి. సో నాకు ఇప్పుడు ఇంత గ్లాస్ అయితే అవసరం ఉందా? సరే ఓకే, నేనైతే దీన్ని కొన్ని రోజులు ఆగిన తర్వాత చూస్తా దీని సంగతి. ఇప్పుడైతే మనం మళ్ళీ క్రౌచ్ అయ్యి. Jack 2 fell from a high place. వాట్? జాక్ 2 పడిపోయాడు. సరే, మనం దానికి ఏం చేయలేము. ఫ్రెండ్స్, జాంబీస్ అయితే స్పాన్ అయినాయి. అమ్మయ్యా, మనది ఇంకొక డాగ్ అయితే వెళ్ళింది. ఫ్రెండ్స్, మన పెట్స్ అన్నీ పడిపోతున్నాయి. వాట్? నువ్వు ఆగాగు, నీకు అని చెప్తా. డాగీ రా, డాగీ వచ్చి పని చూడు. ఎస్, మన డాగీ వచ్చి పని చూసింది. మన డాగీ మనకి సహాయం చేసింది. మన డాగీస్ అందరు ఉన్నారా? పాపం ఒక డాగీ అక్కడే ఉండిపోయింది. నేనైతే నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ ఇప్పుడు ఎట్లా? ఓకే, మనం మళ్ళీ పైకి వెళ్దాము. పైకి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు మన డాగ్ అయితే పడకుండా మనం ఏం చేద్దాము? You. Jack 1 fell from a high place. Jack Little was seen by spider. Why? No. నేను దాన్ని చిన్నప్పటి నుంచి పెంచుకున్నాను, జాక్ లిటిల్ని. నో, పాపం జాక్ లిటిల్. దానికోసం నేను ఇంత పెద్ద సహాయం చేస్తే అసలు కుక్కలు మీరు కింద ఉండి కూడా ఏం చేస్తున్నారు? మీరు ఆ స్పైడర్ని చంపకుండా. జాక్ లిటిల్ చనిపోయింది. నో, నాకు చాలా బాధగా ఉంది. స్టాండ్, లేగు, నువ్వు అసలు వెళ్ళిపో. నాకైతే ఇప్పుడు చాలా బాధగా ఉంది.
ఇప్పటికన్నా మీరు జాగ్రత్తగా ఉండండి పెట్స్. నాకు అసలు రియల్ లైఫ్లో కూడా కుక్కలు అంటే చాలా ఇష్టం. నేను మా మమ్మీని ఎప్పుడు అడుగుతాను నాకు ఒక డాగ్ని కొని అని మా మమ్మీ తర్వాత చూద్దామని ఎప్పుడు చెప్తుంది. సో మనమైతే ఇంకేం చేయలేము. పాస్ట్ ఇస్ పాస్ట్. జరిగింది అది జరిగిపోయింది. ఇంకా ఇట్లా జరగకుండా చేయాలంటే ఇక్కడ జాంబీస్ స్పాన్ అవ్వకుండా ఉండాలంటే మనకి చాలా టార్చర్స్ అయితే అవసరం. సో నేనైతే ఇంటికి వెళ్ళి టార్చర్స్ని చేస్తాను. దీని కింద స్పాన్ అవుతున్నట్టున్నాయి ఫ్రెండ్స్. సో నా పార్టీ హౌస్లో అయితే కొన్ని ల్యాంటర్న్స్ అయితే చేసి పెట్టాను, అది నాకు బాగా గుర్తుంది. నేనైతే ఇప్పుడు వాటిని వాడబోతున్నా. సో ఆ ల్యాంటర్న్స్ వల్ల మనకి ఒక మంచి లుక్ కూడా ఉంటుంది. ఓకే, మీరెవరు లోపల రావడానికి వీలు లేదు. మీరంతా పైనుంచి కిందకు పడుతున్నారు. నాకేమో బాగుంది మీరు చనిపోతే. ఏమైంది? జంప్ చేయలేకపోతున్నానేంటి? ఎస్, అండ్ నేనైతే ఇది ల్యాంతరన్స్ తీసుకుంటా. అండ్ ఇంటికి వెళ్ళి నేనైతే కొంత ఫుడ్ని తింటాను. నేను నా ఇంటికి వెళ్తాను, ఫామ్ హౌస్కి కాదు. ఓకే, నేను వెజ్ని మాత్రమే తింటాను. నాకు నాన్ వెజ్ అంటే ఇష్టమే, కానీ నేను తినను ఎందుకంటే నాకు ఇష్టం లేదు. నాకు నాన్ వెజ్ ఇష్టమే కానీ నేను తినను ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. హౌ ఇస్ మై జోక్ ఫ్రెండ్స్? మీరందరూ నవ్వరని నాకు తెలుసు. ఓకే, బ్రెడ్ అయితే నేను నా ఇన్వెంటరీలో పెట్టుకుంటాను. నాకైతే గోల్డెన్ హెల్మెట్ వచ్చింది, పెట్టేస్తా. అండ్ నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నాను అంటే ఎస్, రండి ఇప్పుడు నా పెట్స్కి నేను ఒక టెస్ట్ అయితే పెట్టబోతున్నాను. ఆ టెస్ట్ ఏమి అనగా ఇది నా ఎనిమీస్ని చంపుతుందో లేదు. ఎస్, ఆగు షీప్. వాట్, ఇప్పుడు నా దగ్గర ఒకే డాగ్ ఉందా? నాకైతే ఇంకొక పెట్ కావాలి. సో నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఇప్పుడు ఒక పెట్ కావాలి, నాకు ఒక డాగ్ మాత్రమే కావాలి. నాకు షీప్ వద్దు అండ్ క్యాట్ కూడా వద్దు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ ల్యాంతరన్స్ని పెట్టేస్తా. ఎస్, ఇంకా సరిపోతుంది.
అండ్ ఇక్కడ కూడా కొన్ని పెడదాము. మరీ డార్క్గా ఉన్న ప్లేస్ అంటే ఇదే. కానీ ఫ్రెండ్స్, మనము ఇక్కడ కింద పెడితే సరిపోతుంది. మనము పైకి వెళ్ళి పెట్టాల్సిన పని ఏం లేదు. కింద పెట్టినా కూడా అవి కింద స్పాన్ అవ్వకుండా ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలు ఈరోజుకి ఇంతే అని అనుకుంటున్నారు కదా, కాదు. అండ్ ఆ షుగర్ కేన్ కూడా గుర్తు కోసమే పెట్టాను నేను ఓషన్ దగ్గర ఉన్నప్పుడు. సో ఈరోజు కేక్ కటింగ్ అయితే చేయబోతున్నాము. నైట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఓకే, సన్సెట్ అవుతుంది. ఎవరైనా కేక్ కట్ ఈవినింగ్ టైమే చేస్తారు. ఓకే మై పెట్స్, లోపలికి వచ్చేయండి. పెట్స్ మాత్రమే అలౌడ్, జాంబీస్ నాట్ అలౌడ్. ఓకే, నేనైతే పైకి వెళ్ళి కేక్ అయితే కట్ చేస్తా. ఒక కేక్ అండ్ మిల్క్, కొంత మిల్క్, ఎగ్స్, కొంత వీట్ సరిపోతుంది. పెట్స్ పైకి వస్తారా మీరు? రారా? సరే, నేనైతే పార్టీని చేస్తాను. నాకైతే కేక్ కావాలి ఇంకా. నేను ఇప్పుడు కేక్ని చేయలేనా? పైన 3 buckets ఆఫ్ మిల్క్, మధ్యలో ఒక ఎగ్, అండ్ ఇక్కడ షుగర్ కేన్, సారీ షుగర్ కేన్ కాదు, షుగర్. అండ్ ఇక్కడైతే వీట్. నేను కేక్ని చేయలేనా? నాకు గుర్తులేదు కేక్ ఎట్లా చేయాలో. సరే, నేనైతే సెర్చ్ చేస్తా. ఎస్, కేక్ వచ్చింది. ఇప్పుడు టోటల్గా మన దగ్గర 2 కేక్ అయితే ఉంది. ఎస్ ఎస్, ఆ పెట్ అయితే పైకి వచ్చేసింది. అండ్ నేను ఇప్పుడు దీన్ని డర్ట్తో కవర్ చేసి కాపెట్టేసేస్తా. పార్టీ కదా. ఎస్, ఇక్కడ ఒకటి, సారీ ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఎల్లో, ఇక్కడ కూడా ఎల్లో కాదు, ఇక్కడ బ్లూ. ఎస్, ఓకే. ఇక్కడ దీన్ని అయితే పెడదాము. వాట్, ఇక్కడికి రాదా? ఓకే, వీడి పేరు జాక్ 3, అంటే జాక్ 2, జాక్ 1 అండ్ జాక్ లిటిల్ చనిపోయారు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఎల్లోదైతే ఇక్కడే పెట్టేద్దాము. అండ్ ఇక్కడైతే నుంచుందాము మనం కేక్ కట్ కోసం.
ఒక్క కేక్ అయితే సరిపోతుంది. అండ్ మిగిలిన ఇంకో కేక్ ఏం చేద్దామంటే ఓకే. అండ్ ఇక్కడ కూడా ఒకటి తీసేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూడా ఇంకొకటి పెట్టి అండ్ ఇంకొక కేక్, ఒక కేక్ మీకు అండ్ ఒక కేక్ నాకు. ఎస్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. దీన్ని ఇప్పుడు మనం తిందాము. ఓకే, ఇప్పుడు నా ఫుడ్ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి నేను తినలేకపోతున్నాను. సో వెదర్ క్లియర్ చేసుకుందాము అండ్ టైం కూడా డే చేసుకుందాము. అండ్ నా ఫుడ్ అయితే కొంచెం తక్కువ ఉన్నప్పుడు అయితే మనము పార్టీ స్టార్ట్ చేద్దాము. సో మనము కిందకి వెళ్ళే దారి అయితే ఇదేనా? ఎస్ ఫ్రెండ్స్, మనం కిందకి వెళ్ళే దారి ఇది. అండ్ ఇది కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము చాలా వాటిని ఎదుర్కోబోతున్నాము. రావేరా. ఇప్పుడు నా డాగ్ అయితే వచ్చేసింది. నా పెట్ ఇట్రండి, పెట్ రావేట్రా. వాట్, ఎవరు ఉన్నారు? షిట్. ఎస్ డాగ్ నాకున్నది. Jack 3 was shot by arrow. వాడ్. నా జాక్ 2 కూడా చనిపోయింది ఫ్రెండ్స్. నా జాక్ 2 కూడా చనిపోయింది. ఇప్పుడు నాకు నా పెట్ లాగా పిల్లలు తప్ప ఎవ్వరు లేరు. షిట్ షిట్ షిట్. ఆగురా బఫెలో, నువ్వే కదరా నన్ను నా పెట్ని చంపింది. లఫూట్ బఫూన్, రండిరా రండి. బఫెలో ఇంకా బతిక ఉన్నావారా నువ్వు? బక్కవడా బఫెలో. నా పెట్ని చంపేశారు. నా 3 పెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 3 పెట్స్ని చంపేశారు. నీ వల్లే కదా, నీ వల్లే కదా. నువ్వు కూడా ఒక హ్యాండ్ కదా. నువ్వు ఒక హ్యాండ్ కదా. ఇంకెవరున్నారా? ఇంకా రండి రండి. పొల్లోస్, మీ వల్ల నా 3 పెట్స్ చనిపోయింది. పిల్లులు అసలు ధైర్యమే చేసుకో వెళ్ళటానికి. మై 3 పెట్స్.